పొద్దునే నిద్ర లేవగానే మీ అకౌంట్లో 10,000 లక్ష రూపాయల క్రెడిట్ అయితే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేస్తారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ యువకుడి తల్లి బ్యాంక్ అకౌంట్లో ఊహించలేనంత అమౌంట్ క్రెడిట్ అయింది. దీంతో అతను పరేషాన్ అయిపోయాడు. ఎగిరి గంతేయాల్సింది పోయి కంగారు పడిపోయాడు. సో చూసారుగా ఆ అమౌంట్ ఫిగర్ ఎంతో? ఇది లెక్క పెట్టడం కూడా కష్టమే కదా. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల సచిన్ గుప్తా తల్లి గాయత్రీదేవి 2 నెలల క్రితం చనిపోయారు. తన తల్లికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాని ప్రస్తుతం కొడుకు దీపక్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 3న గాయత్రి అకౌంట్లో 1 బిలియన్కి పైగా నగదు క్రెడిట్ అయినట్టు నోటిఫికేషన్ వచ్చింది. అయోమయానికి ఆందోళనకి గురైన దీపక్ ఆ ఖాతాలో చూపిస్తున్న డబ్బు ఎంతో లెక్కించండి అంటూ తన స్నేహితులకి ఆ మెసేజ్ని షేర్ చేశాడు. ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఈ అమౌంట్ కోసం ఒకవేళ సచిన్ గుప్తా బ్యాంకుకి వెళ్ళి డ్రా చేద్దాం అనుకుంటే ఆ బ్రాంచ్ వాళ్ళు హ్యాండ్సప్ అనాల్సిందే. వాళ్లే కాదు, బహుశా ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకుల్లో ఉన్న డబ్బు కలిపినా అంత అమౌంట్ కాదేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనం. ఇక ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. దీపక్ బ్యాంక్ ఖాతాని స్తంభింపచేశారు. ఈ విషయాల్ని దీపక్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ లావాదేవీ సాంకేతిక తప్పిదమా, లేదంటే బ్యాంకింగ్ లోపమా, లేక మనీ లాండరింగ్ కేసు ఏదైనా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తరువాత అసలు వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్లో లోపం, లేదంటే మాన్యువల్ ఎంట్రీ తప్పిదం అని ఒకరంటుంటే, ఈ 20 ఏళ్ల యువకుడు ఇప్పుడు అంబానీ కంటే ధనవంతుడు అని మరొకరంటున్నారు.